పావని సరితలిద్దరూ ఇంటికి చేరుకుంటారు. చాలా రోజుల నుంచి పావని మీద తన పగని తీర్చుకోవాలనుకుంటున్న జలజ పావని రాకతో సంతోషిస్తుంది. పావనిని ముప్పు తిప్పలు పెట్టాలని చూస్తుంది. తన కూతుళ్ళిద్దరూ ఇంటికి రావటంతో శంకర్ ఆనందిస్తాడు. ఇక ఆ రోజు శంకర్ జలజని పిలుస్తాడు. జలజా, జలజా. ఏంటండి మరీ అంత హుషారుగా ఉన్నారు? మిమ్మల్ని చూస్తుంటే పండుగలా అనిపిస్తోందే. అవును జలజా, ఈ రోజు నాకు పండగే. చాలా ఆనందంగా ఉంది. నా స్నేహితుడు వెంకట్ ఇంటి నుంచి పిల్లలొచ్చారు కదా, వాళ్ళని గమనించావా? ఇద్దరూ ఒకరి మీదొకరు చాలా ప్రేమగా ఆనందంగా ఉన్నారు. అవునండి, నాకు వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇందులో ఆశ్చర్యమేముంది? వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. ఎప్పటికైనా వాళ్ళు కలిసిమెలిసి ఉంటారని నాకు తెలుసు. అయితే ఇప్పుడేం చేస్తారో? వాళ్ళు అలా ఉంటే చాలు జల్జా. నేను ఈరోజు బజార్కెళ్ళి చికెన్ తెస్తాను. మనం అందరం బిర్యానీ చేసుకు తిందాం. పావనికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఈ రోజు నువ్వు బిర్యానీ బాగా చెయ్యాలి జల్జా, సరేనా? అని శంకర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శంకర్ అన్న మాటలకి జలజ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన బిడ్డ సరిత కూడా పావనితో ప్రేమగా ఉండటాన్ని చూసి సహించలేకపోతుంది. సరితను పక్కకు తీసుకొచ్చి కోపంగా అరుస్తూ మాట్లాడుతుంది. నువ్వేమనుకుంటున్నావే? అదెవరు? నీకు అక్కెలా అవుతుందే? నా కడుపులో పుట్టిందా అది? నేను దాన్ని కన్నానా? దాంతో ఎందుకంత నువ్వు చనువుగా ఉంటున్నావు? ఏమైందా నీకు? మనం అనుకున్నదంతా మర్చిపోయావేంటి? అమ్మా, పావని కూడా నాన్న బిడ్డే కదమ్మా. అక్క కూడా ఎవరున్నారు చెప్పు? ఇక చాలా ఆపు. నీ మనసు పూర్తిగా మారిపోయిందని నాకు తెలిసే నిన్నది పూర్తిగా మార్చేసింది. నువ్వింకేం చెప్పమాకు. సరిత మాటలు జలజకు చాలా కోపాన్ని తెప్పిస్తాయి. తన కూతురు ఎలా మాట్లాడడంతో భరించలేకపోతుంది. పావని దగ్గరికి వెళ్లి కసిగా కోపంతో చూస్తూ ఉంటుంది జలజ. అమ్మా, బావున్నావమ్మా? చీయాపు, నువ్వు అమ్మ అనేసరికి కరిగిపోయి నేను మాట్లాడతానని ఎలా అనుకుంటున్నావు? నా గురించి నీకు తెలీదు. నా బిడ్డని మార్చేశావు, నా భర్తని మార్చేశావు. నీ మాటలతో అందర్నీ మార్చేస్తున్నావే నువ్వు. కాని నేను అలా కాదు. నిన్ను వదిలిపెట్టను. నిన్ను ముప్పు తిప్పలు పెడతాను. నీకు నరకం చూపిస్తాను. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనేం పాపం చేశానని? నాకు ఆస్తి, అంతస్తులు, డబ్బులు ఏం వద్దమ్మా. మీ ప్రేమ దక్కితే చాలు. దయచేసి నన్ను దూరం చేయకండమ్మా. నా చెల్లి నుంచి నన్ను దూరం చేయకండమ్మా. అది నా బిడ్డే, ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అవును, నీకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమంట కదా? అవునమ్మా, నీకెలా తెలుసు? మీ నాన్న నీకు చికెన్ బిర్యానీ చేసి పెట్టాలని చెప్పాళ్లే. చికెన్ తీసుకురావడానికని వెళ్ళాడు. అయ్యి భలే భలే, నాన్నకి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసమ్మా. ఈరోజు చికెన్ బిర్యానీ బాగా తినాలి. తిని ఎన్ని రోజులైందో. బాగుందే, బాగుంది. నీకు చేసి పడ్డానికి నేనేమన్నా నీ పని మనిషిని అనుకున్నావా? ఈ ఇంటికి పని మనిషినా? నువ్వు బిర్యానీ ఎలా తింటావో నేను చూస్తానే. అమ్మా, నేను చేస్తానమ్మా. నాకు బిర్యానీ చేయడం కూడా వచ్చమ్మా. వద్దమ్మా, వద్దు. నేనే బిర్యానీ చేసి పెడతాను. నువ్వు నాకు సహాయం చేస్తే చాలు. అలా జలజ పావనిని తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో కారం తీసుకునే క్రమంలో కావాలనే పావని మీద కారం జల్లుతుంది. కారం చల్లటం వల్ల పావని కళ్ళు మండిపోతాయి. బాధతో భరించలేకపోతుంది. అబ్బా, మంట మంట, కళ్ళు మండిపోతున్నాయమ్మా. వెంటనే నీళ్లు తీసుకురామ్మా. అయ్యా, క్షమించమ్మా. పొరపాటుగా కారం చిందిపోయిందమ్మా. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నాకు మంట ఎక్కువవుతుందమ్మా. వెంటనే నీళ్లు తీసుకురామ్మా. మంట నా వల్ల కావట్లేదు. ఈ వంట గదిలో ఉండొద్దమ్మా. నీ గదిలోకి వెళ్దాం పదా. నేను నీళ్లు తెస్తాను. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. అలా పావని తన గదిలోకి వెళ్తూ ఉండగా జలజ ఒక చీకటి గదిలోకి పావనిని తోసేస్తుంది. కనీసం నీళ్లు కూడా ఇవ్వదు. మంటకు అల్లాడుతూనే పావని ఆ గదిలో నుంచి అరుస్తూ ఉంటుంది. కాని పావని మాటలు వినిపించుకోకుండా జలజ మామూలుగానే సరిత దగ్గరికొస్తుంది. పావని మాటలు ఆ ఇంట్లో ఎవ్వరికీ వినపడకుండా ఉండేందుకు టీవీ సౌండ్ పెడుతుంది జలజ. ఆ టీవీ సౌండ్ కి పావని మాటలు ఎవరికీ వినిపించవు. అలా మధ్యాహ్నమవుతుంది. చికెన్ తీసుకురావటానికి వెళ్లిన శంకర్ ఇంటికొస్తాడు. జలజ, చికెన్ తెచ్చాను, నువ్వు త్వరగా బిర్యానీ చెయ్యి. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇంతకీ పావని సరిత ఎక్కడున్నారు? వాళ్ళ గదిలోనే ఉంటారండి. నాకిక్కడ వంటగదిలో పనుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. సర్లే, నేనే వెళ్ళి చూస్తానులే అంటూ శంకర్ సరిత దగ్గరికి వస్తాడు. ఏమ్మా సరిత, అక్క నువ్వు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు గదా? మీకే గొడవలు లేవు గదా? లేవు నాన్నా, అక్క చాలా మంచిది.
ఇంతకీ అక్క ఎక్కడుందమ్మా? ఎక్కడికెళ్ళింది? అమ్మను అక్క ఇద్దరు వంటగదిలోకే కదా వెళ్లారు, మీకు కనబడలేదా? అమ్ముందక్కడ, అక్క లేదమ్మా. ఎక్కడికెళ్ళుంటుంది? అబ్బబ్బా, ఈ టీవీ సౌండ్ గోలొకటి. ముందు ఆ సౌండ్ ఆపేయాలి అంటూ శంకర్ టీవీని ఆఫ్ చేస్తాడు. టీవీ సౌండ్ ఆఫ్ అవ్వగానే పావని మాటలు వినిపిస్తాయి. పావని మాటకి కంగారు పడుతూ శంకర్ సరితలు చీకటి గది వైపు వెళ్తారు. తలుపులు తీయగానే పావనిని చూసి భయపడతారు. ఏమైందమ్మా నీకు? ఏమైంది? కళ్ళల్లో ఆ కారం ఏంటి? అమ్మా సరిత, తొందరగా నీళ్లు తీసుకురా. సరిత నీళ్లు తీసుకురాగానే పావని కళ్ళు ములుపుకుంటుంది. తన తండ్రి శంకర్ని హత్తుకుని ఏడుస్తుంది. కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతుంది. ఇంతలోనే అక్కడికి జలజొస్తుంది. తాను చేసిన తప్పు గురించి చెప్పకుండా శంకర్ ముందు నటిస్తుంది. ఇంకా నీ మంట తగ్గలేదమ్మా, ఇంతసేపు ఎక్కడున్నావు? నీకోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదమ్మా నువ్వు. ఇంతకీ ఏం జరిగింది జలజ? మేము వంటగదిలోకి వెళ్ళామండి. ఆ టైంలో కారం పావుని కళ్ళలో పడిపోయింది. నేను చాలా బాధపడ్డానండి. ఇదిగోండి నీళ్లు తెచ్చేలోపి పావుని అక్కడ లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు చూస్తే ఇలాగుందండి. పిల్లల్ని చూసుకోవడం రాదా నీకు? ఇంట్లో ఏం చేస్తున్నావు? పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండాన్నావా నువ్వు? అవతల బిడ్డ తల్లడిల్లిపోతుంటే నువ్వేమీ పట్టనట్టు ఎలా ఉండగలుగుతున్నావు? నీకు బాధగా అనిపించడం లేదా? శంకర్ ఇలా కోపంగా మాట్లాడగానే జలజ కంటతడి పెట్టుకుంటుంది. ఓయమ్మో, ఎందుకలా మాట్లాడుతున్నారండి? నేనేదో పావుని రాజు రంపాన పెడుతున్నట్టు మాట్లాడుతున్నారే. పావుని మీద నాకేదో ప్రేమ లేనట్టు, నేనే దాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు అంటున్నారు మీరు. జలజ అలా మాట్లాడేసరికి శంకర్కి కోపం ఇంకా ఎక్కువవుతుంది. వెంటనే జలజ మీద చేయి చేసుకుంటాడు. నోరు మొయ్యవే, నీ సంగతులని నాకు తెలియదు అనుకుంటున్నావా? బిడ్డల మనసులో విషం నింపేదానివి నువ్వు. ఇక్కడైనా మార్జావు. నాన్న నాన్న, అమ్మనేమనమాకు నాన్న, ఇందులో అమ్మ తప్పేమీ లేదు. నీ మంచి మనసేనే నిన్నిటి ఇబ్బందులు పాలు చేస్తుంది అంటూ శంకర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జరిగిన అవమానం భరించలేక ఏడ్చుకుంటూ జలజ కూడా తన గదిలోకి వెళ్లిపోతుంది. సరిత తన అక్కతోనే అక్కడే కలిసుంటుంది. జలజ పావనిని ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తూ ఉంటుంది. తన బిడ్డ సరిత పావనితో కలిసి ఉండటం భరించలేకపోతుంది. శంకర్కి తెలియకుండా వారిద్దరినీ ముందు విడతీసేయాలని ప్లానేస్తుంది. ఆ తర్వాత పావనిని ఇంటి నుంచి తరిమెయ్యాలి అనుకుంటుంది. అలా ఒకరోజు జలజ ఇలా అంటుంది. ఏమండి, మీకు పిల్లలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. అందులోనూ పావని అంటే మీకు పంచి ప్రాణాలు కదా. నీకెందుకు అలా అనిపిస్తుంది జలజ? నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడట్టా వేరు చేసి చూడడం ఆప్వా నువ్వు? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానండి? మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? పిల్లలిద్దరూ నాకు సమానమే. కాకపోతే పావని తన తల్లిని పోగొట్టుకుంది. నువ్వేమో చిన్నప్పటి నుంచి పావనిని నీ బిడ్డలా చూడటం లేదుగా. అదే నాకు బాధగా ఉంటుంది. ఎంత మాట అన్నారండి? నా సొంత బిడ్డ కంటే ఎక్కువగా పావనినే చూశానుగా. మీరిలా మాట్లాడటం ఏంటి? పాముకి పాలు బట్టినా అది విశ్వాసం జోపదు, బొసలు కొట్టి కాటేసుద్ది. నువ్వు కూడా అంతే. నీ ప్రేమ స్వార్థమైంది. నువ్వు తల్లిలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం పిల్లల్ని వారి పాటికాలను వదిలి. పావని సరితలిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. వారి మధ్య చిచ్చుపెట్టి నువ్వు ఆనందపడవాక. మీరిలా మాట్లాడటం బాలేదండి. నన్ను మీరు అవమానిస్తున్నారు. మీకు ఇది న్యాయమేనా? నేను ఇదివరకే చెప్పాను నీకు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నీ మాటలు నమ్మడం చాలా కష్టం. నేను ఈరోజు లాయర్ని పిలిపించి పిల్లల మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళిద్దరికీ ఆస్తి వాట రాయించేస్తాను. నేను వెళ్ళి లాయర్ని పిలిపించుకొస్తాను అంటూ శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శంకర్ అలా వెళ్ళగానే జలజ చాలా కంగారు పడుతుంది. ముందుగా తన కూతురు సరితతో మాట్లాడాలి అనుకుంటుంది. అయితే సరిత తను ఏం చెప్పినా వింటుంది కదా. తన కూతురుతో మాట్లాడడం కంటే ముందుగానే తన సవితి బిడ్డైన పావనితో మాట్లాడాలి అనుకుంటుంది. అమ్మా పావని, పావని ఎక్కడున్నావమ్మా? ఇలారా. చెప్పమ్మా, ఎందుకు పిలిచావు? వంటేమన్నా చేయాలా? అయ్యయ్యో, నువ్వు వంట చేయడం ఏంటమ్మా? మీ నాన్న నన్ను చంపేస్తాడు. నువ్వు వంట చేయకమ్మా, నేనే వంట చేస్తాను. మరెందుకు పిలిచావమ్మా? మీ నాన్న లాయర్ని పిలుచుకురావడానికి వెళ్ళాడమ్మా. ఆస్తి వాటా రాసిస్తాడంట. నిన్నడిగి నీ మనసులో మాట తెలుసుకోమన్నాడమ్మా. చెప్పమ్మా, నీకెంత ఆస్తి కావాలనుకుంటున్నావు? ఏవేం కావాలనుకుంటున్నావు? నాకు ఈ ఆస్తుల మీద ఆశ లేదమ్మా, కానీ నాకు మన పొలంలో
అమ్మ సమాధి ఉంది కదా, ఆ స్థలం మాత్రం కావాలి. అమ్మకు మించిన ఆస్తి లేదు. అమ్మ సమాధి నాకు దేవాలయంతో సమానమమ్మా. రోజు ఆ దేవాలయాన్ని నేను సందర్శించుకోవాలి. ప్రతి పండక్కి అక్కడికి నేను వెళ్ళి పూజలు చేయాలమ్మా. ఆ సమాధి 5 ఎకరాల పొలంలో ఉంది కదమ్మా. అంటే నీకు ఆ 5 ఎకరాలు మొత్తం కావాలా? లేదమ్మా, నాకు అంత స్థలం వద్దు. కేవలం అమ్మ సమాధి ఉన్న ప్రదేశం మాత్రం చాలు. ఆ 5 ఎకరాల స్థలం కోట్ల విలువ చేస్తుందమ్మా. నువ్వు సమాధి అడిగితే ఇంకేముంది, మీ నాన్న ఆ పొలం మొత్తం రాయించేస్తాడు. సరేలమ్మా, నువ్వు లాయర్ వచ్చాక ఆ విషయం చెప్పు. అవతల నాకు చాలా పనుంది. మీ నాన్న వచ్చేలోపు నేను ఒక వంటకం చేసి పెడతాను, తినండి. పావని వెళ్ళిపోయాక జలజ చాలా మదనపడుతూ ఉంటుంది. కోట్ల విలువ చేసే ఆస్తిని పావని దక్కించుకోవాలని చూస్తూ ఉండడంతో భరించలేకపోతుంది. బాధపడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి పావనిని లాయర్ ముందు మాట్లాడనీయకుండా చెయ్యాలి అనుకుంటుంది. బాగా ఆలోచిస్తుంది. తన బిడ్డకి ఆస్తి మొత్తం దక్కాలి, పావనికి ఆస్తి కొంచెం కూడా దక్కకూడదు. ఇలాగే ఆలోచిస్తూ ఉన్న జలజకి అప్పుడే ఒక ఆలోచన తడుతుంది. వెంటనే దాన్ని అమలు చేస్తుంది. ఫెవికల్తో చేసిన పాయసం చేస్తుంది. ఆ పాయసం తాగితే మాటలు రావు, నోరు మూతపడుతుంది. ఇదే ప్లాన్ని అమలు చెయ్యాలని జలజ అనుకుంటుంది. అమ్మా పావని, నీకోసం పాయసం చేశానమ్మా, త్వరగా రా. అయ్యి, పాయసం అంటే నాకు చాలా ఇష్టం. త్వరగా ఇవ్వమ్మా, తిని చాలా రోజులయ్యింది. ఇది పాల మేగడతో చేశానమ్మా, చాలా చక్కగా ఉంటుంది. దీన్ని గడగడా తాగేయాలి, లేకపోతే ఇది గట్టిగా అయిపోతుంది. ఇదిగో తాగమ్మా అంటూ జలజిచ్చిన ఫెవికల్ పాయసాన్ని పావని గడగడా తాగేస్తుంది. ఆ తర్వాత ఎంత మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతుంది. ఏంటమ్మా మాట్లాడడం లేదు? ఏమైంది నీకు? ఎందుకమ్మా అలా అయిపోతున్నావు? అయ్యో, పావని మోదైపోయినట్లుందే. ఏమైందమ్మా నీకు? ఇంతలోనే అక్కడికి శంకర్ లాయర్ని పిలుచుకుని వస్తాడు. జలజా, జలజా, లాయర్ వచ్చారు, అమ్మాయిని త్వరగా తీసుకురా. జలజ చాలా కంగారుగా ఉంటుంది. శంకర్కి సందేహం కలుగుతుంది. ఏమైంది జలజా, ఎందుకలా ఉన్నావు? అమ్మాయిలేరి? ఏమండి, పావునికి నోట మాట రావట్లేదండి. ఉన్నట్టుండి మోదానిలాగా అయిపోయింది. మనం వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలండి. అయ్యో, ఎందుకట్ట జరిగింది? వెంటనే పావనిని రమ్మను. అమ్మా పావని, ఇటరా. ఇక పావని అక్కడికి వస్తుంది. మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. శంకర్ బాధపడతాడు. తన కూతుర్ని చూసి ఏడుస్తాడు. నా కూతురికి ఎందుకిట్ట అవుతుంది? చిన్నప్పటి నుంచి దీనికి అన్నీ బాధలే, కష్టాలే. ఇలాంటి కూతురుండటం అదృష్టం. కానీ నా కూతుర్ని నేను సంతోషంగా చూసుకోలేకపోతున్నాననే బాధగా ఉంది. బాధపడకండి శంకర్ గారు. మీ అమ్మాయి ఎందుకిలా అయిపోయిందో ముందు తెలుసుకోండి. మామూలు మనిషి అవ్వడానికి ఏం చెయ్యాలో ఆలోచించండి. చివరగా పావని ఏం తినింది? చివరగా నేను చేసిన పాయసం తాగించానండి. తాగిన తర్వాత పావని ఇలా అయిపోయింది. నువ్వు ముందు ఆ పాయసం తీసుకురామ్మా, నేను ఒకసారి దాన్ని పరీక్షిస్తాను. అలాగే లాయర్ గారు. జలజ తాను చేసిన పాయసాన్ని తీసుకొస్తుంది. ఆ పాయసం చాలా బంకబంకగా ఉండటంతో లాయర్కి సందేహం కలుగుతుంది. దాన్ని బాగా పరీక్షిస్తాడు. అప్పుడే అది ఫెవికల్తో చేసిన పాయసం అని లాయర్ తెలుసుకుంటాడు. ఇది ఫెవికల్తో చేసిన పాయసం అండి. ఈ పాయసంలో ఫెవికల్ ఉంది. అందుకే పాయసం తాగిన వెంటనే పావని నోరు అతుక్కుపోయింది. నోట మాట రాలేదు. ఫెవికలా? ఎవరు కలిపారు? ఈ జలజే పాయసంలో ఫెవికల్ కలుపుంటుంది. ఎందుకిట్ట చేస్తున్నావు? నీకు పావని అంటే ఎందుకంత పగా? దాన్నేం చేయాలనుకుంటున్నావే? అదేమన్నా నిన్ను బాధ పెడుతుందా? నిన్ను అమ్మ అని పిలుస్తుంది అంతేగా. అయినా దాన్ని నువ్వు ముప్పు తిప్పలు పెడుతున్నావు. చూడమ్మా, నువ్విలా చేయడం చాలా తప్పు. బిడ్డల్ని ఒకేలా చూడడం నీ బాధ్యత. కానీ నువ్వు అలా చూడటం లేదు. నీకు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఇకనైనా బుద్ధి మార్చుకో. ఇలా చేయడం మానుకో. త్వరగా ముందు పావనిని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు అలా మాట్లాడకండి. పాయసంలో ఫెవికల్ ఎలా కలిసిందో నాకు తెలీదు. ఇది ఎలా జరుగుంటుందో నాకేం అర్థం కావట్లేదు. సరే శంకర్ గారు, పావని మాట్లాడడం లేదు కదా. ఈరోజు మనం ఆస్తి పంపకాల గురించి రాసేది కుదరదు. ఇంకో మంచి రోజు చూసి కబురు చేయండి, వస్తాను. ఇక లాయర్ వెళ్ళిపోగానే శంకర్ పావనిని తీసుకుని ఆసుపత్రికి వెళ్తాడు. జలజ పట్టరానంత ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఆస్తి పంపకాలు ఆగిపోయాయని సంతోషపడుతుంది.
పావనికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా చెయ్యాలి అనుకుంటుంది. అందుకోసం మరో ప్లాన్ వేస్తుంది. ఆస్పత్రి నుంచి రాగానే పావనిని ఇంటి నుంచి తనంతట తానే వెళ్ళిపోయేలా చెయ్యాలి అని ఎదురుచూస్తూ ఉంటుంది. చాలా రోజుల నుంచి జలజ పావనిని ఇంటి నుంచి గెంటేయాలని చూస్తూ ఉంటుంది. కానీ జలజ వల్ల కావటం లేదు. తాను వేసే ప్లాన్లన్నీ కూడా పనికి రాకుండా పోతూ ఉన్నాయి. తన కూతురు సరితని బాగా చూసుకోవాలి. అదే సమయంలో తన సవతి కూతురు పావనిని ఇంటి నుంచి గెంటేయాలి. ఇలా చేస్తున్నట్లు తన భర్త శంకర్కి తెలియకుండా సకల విధాలా ప్రయత్నాలు చేస్తున్నా సరే అవేవీ ఫలించటం లేదు. దీంతో జలజ మరో సరికొత్త ప్లాన్ ఇస్తుంది. ఒకరోజు ఇలా అంటుంది. ఏమండి, చాలా రోజుల నుంచి పిల్లలకి బట్టలు కొనాలని చూస్తున్నాను, కానీ సాధ్యపడట్లేదండి. పండగ కూడా వచ్చేస్తుంది కదా, ఈసారి పిల్లలిద్దరినీ బట్టలు కొనడానికి తీసుకెళ్ళడానికి చూస్తున్నాను. చాలా మంచి ఆలోచన జలజ. దీనికి నన్ను అడగడం ఎందుకు? నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళు. అలాగేనండి, అయితే రేపే పిల్లల్ని తీసుకెళ్తాను. నేనేమన్నా రావాలా? వద్దులేండి, మీకు అసలే చాలా పనులుంటాయి కదా, నేనే పిల్లల్ని తీసుకెళ్తానులే. అన్నట్టు మర్చిపోయాను, పిల్లల్ని వాళ్ళకిష్టమైన బట్టలే తీసుకోమని చెప్పు. అంతేగాని నీకు నచ్చిన మాత్రం వాళ్ళని తీసుకోమని చెప్ప మాకు, సరేనా? అయ్యయ్యో, నేను అలా ఎందుకు చేస్తానండి? పిల్లల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే పనులే చేయను. ఇక ఆ మరుసటి రోజు జలజ తన కూతురు సరితని, సవితి కూతురు పావనిని సిటీకి తీసుకెళ్తుంది. సిటీలో చాలా కఠినమైన రూల్స్తో నడిచే ఒక పెద్ద బట్టల దుకాణానికి తీసుకెళ్తుంది. అక్కడ బట్టల్ని దొంగతనం చేస్తే వారికి జైలు శిక్ష పడుతుంది. పావనిని కూడా ఎలాగైనా జైలుకు పంపించాలనే ఉద్దేశంతో జలజ పిల్లల్ని అక్కడికే తీసుకెళ్తుంది. రండమ్మా రండి, మంచి నాణ్యమైన చీరలు, పట్టు చీరలు, ఫ్యాషన్ డిజైన్ చీరలు అన్నీ ఉన్నాయి. మీకు నచ్చినవి కొనండమ్మా, తక్కువ ధరలోనే మన్నికైన చీరలు కొనండి. ఇదిగో ఏమయ్యా, బట్టలు నాకు కాదు, నా పిల్లలకి. వారికేం కావాలో అడిగి వాళ్ళకి ఇవ్వు. అలాగేనమ్మా, మీకు కావాల్సినవి ఇస్తాను. ఏం కావాలమ్మా మీకు? నాకు మంచి గౌన్ కావాలి, అలాగే పంజాబీ డ్రెస్ కూడా కావాలి, ఇంకా ఇంకా చాలా కావాలి. చాలా సంతోషం అమ్మా, మీకు కావాల్సినవన్నీ ఇక్కడున్నాయి. వెళ్ళి మీకేం కావాలో మీరే తీసుకోండి. మీకేం కావాలమ్మా? నాకు మంచి చీర కావాలి. చీరలంటే నాకు చాలా ఇష్టం. నాతో పాటు మా అమ్మకు కూడా మంచి పట్టు చీర చూపించండి. అయితే మీరు కూడా ఈ వైపు వెళ్ళి మీకు కావలసిన పట్టు చీరలను తీసుకోండమ్మా. ఆలస్యమైనా పర్వాలేదు, మీకు నచ్చిన మంచి చీర తీసుకోండి. మీ సంతోషమే మా ఆనందం. ఇక బట్టల యజమాని అలా చెప్పడంతో పావని, సరిత ఇద్దరూ చెరో దిక్కుకు వెళ్ళి బట్టలు తీసుకుంటారు. జలజ పావని వెనకాలే వెళ్తుంది. కాసేపటికి సరిత తనకు కావలసిన బట్టల్ని తీసుకొని యజమాని దగ్గరికి వస్తుంది. నాకు ఇవి కావాలి అమ్మా, వీటి ధర ఎంతో చూడు. నువ్వు నా కూతురివే, నీకెంతైనా ఖర్చు పెడతాను. ధర గురించి నువ్వేం కంగారు పడమాకు, ఎంతైనా నేను కడతానులే. ఆ ఇంటికి నువ్వు వారసురాలివి, ఆస్తి మొత్తం నీదే కదా చిట్టి తల్లి. అమ్మా, మీ అమ్మాయి తీసుకున్న బట్టల విలువ 5,000 అయింది. తీసుకోండి, డబ్బులు చెల్లించండి. ఇక జలజ డబ్బులు చెల్లిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి పావని తన బట్టల్ని తీసుకుని యజమాని దగ్గరికి వస్తుంది. చూడమ్మా, నేను ఈ చీరలను తీసుకున్నాను, ఎలా ఉన్నాయి? అయ్యో, వీటిని చూస్తుంటే చాలా ఖరీదైనవిగా ఉన్నాయే. ఇంత ధర పెట్టి బట్టలు ఇప్పటి వరకు కొనలేదమ్మా. నువ్వేం బాధపడకమ్మా, నేను తక్కువ ధర ఉన్న బట్టలే తీసుకుంటానులే. అదిగో ఆ చివర తక్కువ ధర ఉండే బట్టలున్నాయి, వెళ్ళి తీసుకోమ్మా. ఇక పావని సరే అని తక్కువ ధర ఉన్న బట్టల్ని తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది. ఈ బట్టలకి ధర ఎంత అయిందో చూడండి. ఇవి 2,000 రూపాయలు అయ్యాయమ్మా, అంతే. జలజ పావని తీసుకున్న బట్టలకి కూడా డబ్బులిచ్చేస్తుంది. చూడండమ్మా, మీరు చాలా అలసిపోయారు. అదిగో ఆ చివర బాత్రూమ్ ఉంది కదా, వెళ్ళి ముఖాలు కడుక్కొని రండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇక ఇద్దరు పిల్లలు ముఖాలు కనుక్కోవడానికి వెళ్తారు. ఈలోపు జలజ ఒక 2 పట్టు చీరల్ని తీసి పావని సంచిలో వేస్తుంది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టుగా ఉండిపోతుంది. పిల్లలిద్దరూ ముఖాలు కడుక్కొని అక్కడికొస్తారు. అమ్మా, మనం త్వరగా వెళ్దాం, ఇక ఆలస్యం చేయొద్దమ్మా. సరేనమ్మా, ఇక వెళ్దాం పదండి. ఇక ముగ్గురూ తమ బట్టల సంచులతో బయటికి వెళ్తారు. ఇంతలో గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ వారిని ఆపుతాడు. ఎందుకయ్యా మమ్మల్ని ఆపుతున్నావు? ఏం జరిగింది? చూడండమ్మా, మీ బిల్లుల్ని చెక్ చేయాలి, బట్టలు చూడాలి, త్వరగా చూపించండి. పిల్లలు, మీరంతా మీ బట్టలు చూపించండి.
సరిత పావని ఇద్దరూ తాము తీసుకున్న బట్టల్ని చూపిస్తారు. వాచ్మెన్ బట్టలు బిల్లు చూస్తాడు. అయితే అందులో పావని సంచిలో మరో 2 చీరలకి బిల్లుండదు. దీంతో పావని ఆ చీరల్ని దొంగతనం చేసిందని వాచ్మెన్ యజమానికి చెప్తాడు. యజమాని చాలా కోపంగా పావనిని తిడతాడు. చూడండమ్మా, మీరు బట్టల్ని ఇలా దొంగతనం చేయడం ఏమీ బాలేదు. ఇక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయని మీకు తెలుసు కదా. అయినా సరే తప్పు చేశారు. ఖచ్చితంగా ఈ అమ్మాయిని జైలుకి పంపిస్తాం. అయ్యా, నేను ఆడికి డబ్బులు ఇచ్చేస్తానండి, దయచేసి వదిలేయండి. లేదమ్మా, అలా వదిలే ప్రసక్తే లేదు. అయినా దొంగతనం ఎలా చేశావే? మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే ఎలా? ఇంటి పరువుని దిగజారుస్తున్నావు కదే. నీలాంటి కూతురుంటే రోడ్డును పడడం ఖాయం. పోలీసులకు కబురు పెడతాను, ఉండండి. అంత పని చేయకండి అయ్యా. నా బిడ్డ చేసిన తప్పే, క్షమించి వదిలేయండి, దయచేసి వదిలేయండి. మాది పరువు గల కుటుంబం. జలజ అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి పోలీసు వచ్చేస్తాడు. పావనిని చూసి ఆమె దొంగతనం చేసి ఉండదని గ్రహిస్తాడు ఆ పోలీస్. నేను సీసీ కెమెరాలు చెక్ చేసి వస్తాను. ఈలోపు మీరంతా నిశ్శబ్దంగా ఉండండి, అరవకండి. పోలీస్ అలా అనేసరికి జలజకి వణుకు పుడుతుంది. పోలీసు షాప్లోకి వెళ్ళి సీసీ కెమెరాల్ని చూసొస్తాడు. ఎంత నాటకం ఆడావమ్మా? ఏ పాపం తెలియని బిడ్డ మీద దొంగతనం అంటగడుతున్నావా? ఏంటమ్మా ఇది? నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పదండి జైలుకి. పోలీస్ ఆ మాట అనేసరికి జలజ చాలా ఏడుస్తుంది. అది చూసిన పావని కూడా బాధపడుతూ ఉంటుంది. వద్దండి, మా అమ్మ చాలా మంచిది. ఆమెను అరెస్ట్ చేయకండి. దయచేసి మా ముఖాలు చూసి ఆమెను వదిలేయండి. ఏదో పొరపాటుగా జరుగుంటుంది, వదిలేయండి. పిల్లల మాటలకి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇకపై ఇలాంటి తప్పు చేయకండి. ముఖ్యంగా మీరు చేసిన తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టేయకండి. ఇక పావని, సరిత, జలజలు ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. పావని జలజని ఓదార్చుతుంది. అక్కడ జరిగింది నాన్నకి తెలియనిమాకమ్మా. తెలిస్తే నాన్న బాధపడతాడు. నాకు తెలుసులే, అది కూడా నువ్వు చెప్పాలా? నీ పనేదో నువ్వు చూసుకుంటే మంచిది. జలజ మాటలకి పావని తన గదిలోకి వెళ్తుంది. జలజ పావనిని జైలుకు పంపించలేకపోయానే అని బాధపడుతూ ఉంటుంది. పావని మీద ఇంకా కసిని పెంచుకుని రగిలిపోతూ ఉంటుంది. రోజురోజుకి తన సవతి కూతురు పావనిని ఇంట్లో నుంచి గెంటించటానికి జలజ ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అయినా సరే తాను అనుకున్నది ఏదీ సాధ్యం కాదు. చాలాసార్లు తన భర్త శంకర్ దగ్గర, కూతురు సరిత దగ్గర చివాట్లు తిన్నా కూడా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. ఏదో ఒకటి చేసి పావనిని అందరి దగ్గర తిట్లు తినిపించాలని, ఇంటికి రాకుండా చెయ్యాలని రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. ఒకరోజు శంకర్ ఇలా అంటాడు. జలజా, పిల్లలేం చేస్తున్నారు? టిఫిన్ తిన్నారా లేదా? తిన్నారండి, ఇందాకే తినేసి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. పాపం వాళ్ళకి ఇంట్లో ఉంటుంటే చాలా బోరు కొడుతుందండి. నేను కూడా చాలాసార్లు ఆలోచించాను. పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ కుదరటం లేదు. ఏం చేద్దాం? మీరేమనుకోనంటే వారిని రేపు పిక్నిక్కి తీసుకెళ్దామండి. అక్కడ బోటింగ్ ఉంటుంది, పక్షులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అక్కడున్న పచ్చని చెట్లు పందిరి వేసినట్లుగా ఉంటాయండి. అక్కడికి అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు చెప్తుంటే అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుంది. సర్లే, ఈ విషయాన్ని అమ్మాయిలకి చెప్పావా లేదా? ఇంకా చెప్పలేదండి, మీరే అడగండి. సర్లే, అమ్మాయిల్ని ఇక్కడికి రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను. ఇక జలజ తన కూతురు సరితని, తన సవతి కూతురు పావనిని శంకర్ దగ్గరికి పిలుచుకొని వస్తుంది. చూడండమ్మా, రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం. మీకు ఇష్టమేనా? అయ్యి చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్దాం నాన్న. నేను రాలేను నాన్న. ఏమైందమ్మా, ఎందుకు రావటం లేదు? నాకు ఇంట్లోనే ఉండాలని ఉంది, అందుకే రావట్లేదు అంటూ పావని తన గదిలోకి వెళ్ళిపోతుంది. పిక్నిక్లో పావనిని చంపేయాలనే జలజ ప్లాన్ వేసుకుంది. ఇప్పుడు పావనియే రానని చెప్పడంతో జలజ కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే పావనిని తీసుకుని పిక్నిక్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఈసారి కాస్త ప్రేమగా పావనితో మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలి అనుకుంటుంది. చూడమ్మా పావని, నువ్వు అలా అంటే ఎలా చెప్పు? చాలా రోజుల నుంచి మన కుటుంబం సంతోషంగా బయటికెళ్ళి గడపాలని అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. ఇప్పుడు మీ నాన్నే చెప్తున్నాడుగా, నువ్వు మీ నాన్న మాట వినిపించుకోకపోతే ఎలాగమ్మా? నా మాట వినకపోయినా పర్లేదులే, అవతల మీ నాన్న చెప్తున్నాడు కదా, ఆయనకన్నా గౌరవం ఇచ్చి రామ్మా పావని. జలజ మాటలకి పావని
పిక్నిక్కి వెళ్ళటానికి ఒప్పుకుంటుంది. ఇక కుటుంబం మొత్తం కలిసి పిక్నిక్కి వెళ్తారు. అక్కడ పచ్చపచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ పూల మొక్కలు అందంగా ఉంటాయి. వాటిని చూసి అందరూ సంతోషిస్తారు. ఇక అదే సమయంలో జలజ తన ప్లాన్ని అమలు చెయ్యాలి అని చూస్తుంది. అరే, ఈ పూలు చూడు ఎంత బాగున్నాయో. ఈ ప్రాంతం చాలా బాగుంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది. అవునమ్మా, భలే ఉంది. అక్కడ చూడు, బోటింగ్ కూడా ఉంది. అందులోకి వెళ్దామా? పదమ్మా వెళ్దాం. పావని, ఏమండి, ఇదిగో బోటింగ్కి వెళ్దాం పదండి. వెళ్దాం పదండి అంటూ అందరూ బోటెక్కుతారు. సంతోషంగా చుట్టూ చూస్తూ ఉంటారు. కానీ పావని మాత్రం కాస్త బాధగానే ఉంటుంది. తనను తన సవతి తల్లి జలజ ఏం చేస్తుందో ఏమోననే భయంతో ఉంటుంది పావని. జలజ గురించి పావనికి ముందే తెలుసు. అందుకే తాను పిక్నిక్కి కూడా రానని చెప్పింది. కానీ తన తండ్రి చెప్పటం వల్ల పిక్నిక్కు రావాల్సి వస్తుంది. ఇక అదే బెంగతో పావని ఉంటుంది. అరే పావని, ఏంటలా ఉన్నావు? అదిగో అక్కడ చూడు ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. ఎంత గొప్పగా ఉందో. నాకైతే చాలా నచ్చింది. శంకర్, సరిత ఇద్దరూ అలా చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. జలజ తన సవతి కూతురైన పావనిని ఆ బోటు నుంచి నదిలోకి నెట్టేస్తుంది. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా ఉండిపోతుంది. శంకర్ తన కూతురు పావని నదిలో పడిపోయిందని గ్రహిస్తాడు. అయ్యో, నా కూతురు నీళ్ళలో పడిపోయింది. ఇప్పుడేం చేయాలి అర్థం కావటం లేదు. నా బిడ్డ రక్షించండి, కాపాడండి. అక్క అక్క, కాపాడండి, కాపాడండి. అయ్యో, ఎంత పని జరిగిందే. నా బిడ్డ నీటి పాలయ్యిందే. కన్న బిడ్డ కాకపోయినా కంటికి రెప్పలా చూసుకున్నానే. ఇలా మమ్మల్ని వదిలిపోతుందని అనుకోలేదు. నా బిడ్డ చనిపోయిందే. జలజ, ఏంటా మాటలు? ఇక అందరూ బిగ్గరగా అరుస్తూ ఉంటారు. జలజ లోపల సంతోషపడుతూ ఉంటుంది, ఆనందపడుతూ ఉంటుంది. ఇక చాలాసేపు అరచి అరచి వాళ్ళు ఒడ్డుకొచ్చేస్తారు. తన బిడ్డ చనిపోయిందని శంకర్ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సాయంత్రం వరకు పావని కోసం ఎదురుచూసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అక్కడున్న పోలీసుతో తన కూతురు గురించి శంకర్ చెప్తాడు. ఈ నదిలో పడిన వారు ఇప్పటి వరకు బయటపడలేదండి. మీ అమ్మాయి మీద కూడా ఆశ వదులుకోండి. ఈ పాటికి నదిలో ఆమె కొట్టుకుపోయి ఉండాలి. నేను నా మనుషులతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపడతాను. సాయంత్రం అయిపోయింది కదా, మీరింటికి వెళ్ళండి. ఇక పోలీస్ మాటలకు శంకర్, జలజలు ఇంటికి వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు ఒక పాము జలజని కాటేస్తుంది. జలజ తల్లడిల్లిపోతుంది. శంకర్, సరితలకు భయం పట్టుకుంటుంది. పోలీస్ కూడా చూస్తూ ఉండిపోతాడు. కాపాడండి, అబ్బా పాము కాటేసింది. ఈ మా ఐదారు పావు నేనేం చేయలేదే, నన్నే కాటేసింది. ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరో? నన్ను రక్షించడానికి ఒక్కరు కూడా లేరా? జలజ, బాధపడక జలజ, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు కంగారడమాకు. నాన్న, నువ్వు డాక్టర్ని తీసుకొచ్చేలోపు అమ్మకి ఇంకా ఎక్కువైపోతుంది నాన్న. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అంటూ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. జలజ తన ప్రాణం పోతుందేమోనని భయపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి పావని వస్తుంది. వచ్చి రాగానే జలజని పాము కాటేసిన చోట ఒక కట్టుగడుతుంది. ప్రథమ చికిత్స చేసి పాము విషాన్ని అంతా లాగేస్తుంది. ఇక పావని రావడంతో శంకర్ ఊపిరి పీల్చుకుంటాడు. చాలా సంతోషిస్తాడు. కాసేపు ఆగాక జలజ కోలుకుంటుంది. అమ్మా పావని, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఏమైపోయావు? నువ్వు లేవని మేమెంత బాధపడ్డామో తెలుసా? నన్ను ఈ పోలీసే కాపాడాడు నాన్న. అదిగో అక్కడే నేను ఇంతసేపు ఉన్నాను. ఆయనే కాసేపు ఆగి నన్ను రమ్మన్నారు. మా అమ్మాయిని కాపాడి కూడా మీరు నా దగ్గర నిజం ఎందుకు దాచారు పోలీస్ గారు? చూడండి, మీరు మీ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారో నాకు బాగా అర్థమవుతుంది. ఇదిగో మీ భార్య మీ అమ్మాయి ప్రాణాలు తీయాలనుకుంది. నేను చాలాసేపటి నుంచి మిమ్మల్ని గమనించాను. మీ భార్య మీ కూతుర్ని బోట్లో నుంచి కిందకి తోసేసింది. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా నటించింది. ఇప్పుడు మీ భార్యని పాము కాటేస్తే మీ అమ్మాయే ప్రాణాలు కాపాడింది. దీన్ని బట్టి మీ కుటుంబంలో ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి. జలజ, ఎంత పని చేశావే! నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రావటం లేదు. ఎందుకే పావనిని చంపాలనుకుంటున్నావు? నీ పద్ధతి మార్చుకోవే అని చాలాసార్లు చెప్పాను, అయినా వినిపించుకోవటం లేదు. నాన్న, అమ్మని ఏమనమాకండి. ఇలాంటిదేదో జరుగుతుందనే నేను పిక్నిక్కి రానని చెప్పాను. దయచేసి మీ ఆస్తిని సరితకు రాసిచ్చేయండి నాన్న. నన్ను వెంటనే ఒక అనాథ శరణాలయంలో చేర్చండి.
నేను మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడల్లా కబురు పెడతాను. మీరు నన్ను చూడాలనుకున్నప్పుడల్లా అక్కడికి వచ్చి చూసి వెళ్ళండి. ఈ ఒక్కసారికి నా కోరిక తీర్చండి నాన్న. నన్ను అలా అన్నా సంతోషంగా ఉండనివ్వండి. పావని అంటున్న మాటలకి శంకర్ తలడిల్లిపోతాడు. కంటతడి పెట్టుకుంటాడు. జలజకి తప్పు చేశానన్న బాధ కూడా ఉండదు. ఇంకా ఎక్కువగా పావని మీద తన పగను పెంచుకుంటుంది. సరిత తన అక్కని చూసి బాధపడకుండా తన తల్లి జలజను చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక కుటుంబం మొత్తం ఇంటికి బయలుదేరి వెళ్తుంది. పడవ ప్రమాదం జరిగిన తర్వాత జలజ తన ప్లాన్ని మార్చుకుంటుంది. శంకర్ తన కూతురికి ఏమీ జరగకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. జలజ సరితలు కలిసి పావనిని ఇంటి నుంచి గెంటించే ప్లాన్లు వేస్తూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. ఇద్దరక్కా చెల్లెళ్ళు పెద్దవాళ్ళవుతారు. కాలేజ్కి వెళ్లేంత పెద్దవాళ్ళైపోతారు. అయినా సరే జలజలో మాత్రం మార్పు కనిపించదు. జలజ తన సవతి కూతురు పావనిని ముప్పుతిప్పులు పెట్టడానికి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. పావనిని రౌడీ చేత బెదిరించేందుకు ప్లాన్ వేస్తుంది. ఇదే విషయాన్ని తన కూతురు సరితకు కూడా చెప్తుంది. సరిత తన అక్కని ఎలాగైనా సరే ఇంటి నుంచి గెంటించెయ్యాలని తన తల్లి జలజతో చేతులు కలుపుతుంది. ఇద్దరూ శంకర్కి తెలియకుండా ఏవేవో ప్లాన్లు వేస్తూనే ఉంటారు. అలా ఒకరోజు పావని ఇలా అంటుంది. అమ్మా, నేను కాలేజీకి వెళ్ళాలి. రేపే నా ప్రయాణం. నాన్నకి కూడా ఈ విషయం చెప్పాను. ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇంట్లో నువ్వు చెల్లి చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. మా గురించి నువ్వు దిగులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదులే. మేము ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాం. ఇకపోతే నీ చెల్లి సరిత అంటావా, దానికేం తక్కువ. అది రాణిలాగా బతుకుతుంది. అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వస్తూ ఉండండమ్మా. అలాగే తల్లి, నువ్వు నీ ఏర్పాట్లన్నీ చూసుకో. వెళ్ళు. ఆ బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకున్నావా? అన్నీ జాగ్రత్తగా సర్దుకో అంటూ జలజ చెప్పగానే పావని తన గదిలోకి వెళ్తుంది. ఇక ఆ తర్వాత సరిత జలజ తమ ప్లాన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, అక్కని ముప్పు తిప్పలు పెట్టిందే నా మనసు హాయిగా ఉండనంటుందమ్మా. నా ఆస్తి నాకు మాత్రమే దక్కాలి. అక్క ఈ ఆస్తిలో చిల్లి గవ్వను కూడా అనుభవించకూడదు. నాన్న ఎప్పుడు చూసినా అక్క గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాకెంత బాధేస్తుందో తెలుసా? ఎప్పుడు అక్కేనా? నన్ను కూడా కాస్త పట్టించుకోవచ్చు కదా. నేను కూడా ఆయన కూతుర్నే కదా. అయ్యో తల్లి, నువ్వు దాని గురించి ఆలోచించి ఇప్పుడు మనసు పాడు చేసుకోమాక. అది అక్క కాదే, ఈ ఇంటిలో తిష్ట వేసిన గుంటన్న అక్క. దాన్ని ఎలా ఇంటి నుంచి పంపించాలో నాకు వదిలే. దాని సంగతి నేను చూసుకుంటాను కదా. రేపు అక్క కాలేజీకి వెళ్తుంది కదమ్మా. అదే అక్కకి చివరి రోజు అవ్వాలి. నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని ఈ భూమి మీద లేకుండా చేసేయ్, సరేనా? అలాగే లేవే, నీ కోరిక నెరవేర్చడం అమ్మగా నా బాధ్యత అంటూ జలజ బయటికి వెళ్ళిపోతుంది. సరిత తన అక్కని తలుచుకొని కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అలా ఆ రోజు ముగుస్తుంది. ఆ మరుసటి రోజు పావని కాలేజ్కి వెళ్ళటానికి బయలుదేరుతుంది. తన తండ్రి శంకర్ తన కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలి. అలాగే నీ తోటివారిని కూడా సంతోషంగా ఉండేలా నువ్వు చూడాలి. అప్పుడే నువ్వు విజయం సాధించినట్టు. ఈ నాన్న గౌరవాన్ని దెబ్బతీసే పనులు చేయవని నాకు తెలుసమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమండి, మీరేం అనుకోనంటే నేను ఒక మాట చెప్తానండి. అమ్మాయిని కాలేజీకి నేను తీసుకెళ్ళి వదిలొస్తానండి. నేను కూడా వస్తానమ్మా. అక్కతో వెళ్ళాలని నాకు కూడా ఉంది. నేను వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళమ్మా. అక్క, నువ్వన్న అమ్మకు చెప్పవా? నువ్వు కూడా నాతో వద్దులే సరితా. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. అమ్మాయిని భద్రంగా కాలేజీలో వదిలిరా. జలజ, జాగ్రత్త. జలజ తన కూతురు సరితతో పాటు పావనిని తీసుకుని బస్ స్టేషన్కి వెళ్తుంది. అంతా తాను అనుకున్నట్లుగానే జరుగుతుందని జలజ లోపల చాలా సంతోషపడుతుంది. ఆనందంగా ఉంటుంది. ఇక వీళ్ళు ముగ్గురు బస్ స్టేషన్లో బస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ఒక గంభీరంగా ఉండే వ్యక్తొస్తాడు. అతడు చూడటానికే చాలా క్రూరంగా ఉంటాడు. అతని మాట కూడా చాలా కరుగ్గా కఠినంగా ఉంటుంది. అతన్ని చూసి పావని భయపడిపోతుంది. కాని జలజ సరితలు మాత్రం ఏమాత్రం భయం లేకుండా సంతోషంగా మురిసిపోతూ ఉంటారు. పావని కథ అయిపోయిందని సంబరపడిపోతారు. పావని భయంగా అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. ఎవరయ్యా నువ్వు? మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మేమెవరమో నీకు తెలుసా? నా గురించి తెలుసా నీకు? ఈ చుట్టుపక్కల ఊరుల్లో నేనంటే భయంతో వణికిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు.
ఇప్పటికే 3 మర్డర్లు చేశా, 6 రేపులు చేశా, ఇంకా చాలామందిని బెదిరించి నా గుప్పెట్లో పెట్టుకున్నా. నేనంటే అందరికీ దడా. నువ్వు అవన్నీ చేస్తే మేము భయపడిపోవాలా? మాతో నీకేం పని? మర్యాదగా నడుచుకో. నా సంగతి నీకు తెలీదు. నా జోలికి నా కుటుంబం జోలికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెయ్యి ఆపో, వేలడంత లేవు, నువ్వు నన్ను బెదిరిస్తావా? ఎంత ధైర్యమే నీకు? నిన్నేం చేస్తానో చూడు అంటూ ఆ రౌడీ కోపంగా పావనిని కొడతాడు. పావనికి భయం ఇంకాస్త ఎక్కువవుతుంది. సరిత జలజలు చూస్తూ ఉండగానే ఆ రౌడీ పావనిని లాక్కుని వెళ్తాడు. పావని ఆ రౌడీ చేతుల్లోంచి గింజుకుంటున్నా కూడా ఆ రౌడీ వదిలిపెట్టడు. బలవంతంగా పావనిని తీసుకుని వెళ్తాడు. పావనిని ఆ రౌడీ అలా తీసుకెళ్తూ ఉండగా సరిత జలజలు సంతోషిస్తూ ఉంటారు. ముఖంలో ఆనందం కనిపించకుండా భయాన్ని చూపిస్తూ ఉంటారు. పావనిని రౌడీ తీసుకెళ్లే విషయాన్ని వాళ్ళు శంకర్కి తెలియజేస్తారు. శంకర్ పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి పరిగెత్తి ఎస్ఐతో జరిగిన విషయం మొత్తం చెప్తాడు. చూడు శంకర్, ఇదివరకు నీ కుటుంబం మీద ఒక ప్రమాదం జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. అయితే ప్రతిసారి నీ కుటుంబంలో అందరి మీద జరగటం లేదు, కేవలం నీ మొదటి కూతురు పావని మీదే జరుగుతుంది. నీకు ఎప్పుడూ ఇలా ఎందుకు జరుగుతుందని అనుమానం రావటం లేదా? నా భార్య కొన్నిసార్లు తప్పు చేసింది ఎస్ఐ గారు. తన సవతి కూతురు పావని అని కొంత తారతమ్యం చూపించింది. 1-2 సార్లు ఇట్ట చేసింది. నేను దాన్ని బాగా తిట్టాను, కొట్టాను కూడా. ఆ తర్వాత నా భార్యలో చాలా మార్పు వచ్చింది సార్. 2 బిడ్డల్ని సమానంగానే చూసుకుంటుంది. అయితే నీ భార్య అసలు రంగు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. నువ్వు నీ భార్య గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే నీ కూతురు పావని మీద ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నా బిడ్డను రక్షించుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండి ఎస్ఐ గారు. నా బిడ్డ సంతోషంగా నాకేది ముఖ్యం కాదు. అయితే ముందు నువ్వు ఇంటికెళ్ళు, పావని దొరికిందని చెప్పు. పావనిని నీ స్నేహితుడి ఇంట్లో వదిలి వచ్చానని చెప్పు. ఆ తర్వాత నీ పాటికి నువ్వు వెళ్ళిపో. జలజ ఏం చేస్తుందో అప్పుడు చూడు. అలాగే ఎస్ఐ గారు. ఇక శంకర్ ఎస్ఐ గారు చెప్పినట్లుగానే తన భార్య జలజ వద్దకు వెళ్ళి పావని దొరికింది అని చెప్తాడు. జలజ ఆశ్చర్యపోతుంది. తనకు వేరే అర్జెంటు పని ఉందని చెప్పి బయటకు వెళ్తుంది. జలజని శంకర్ ఎస్ఐ ఇద్దరూ ఫాలో అవటం మొదలు పెడతారు. ఒక పాడుబడ్డ బంగళాలోకి జలజ వెళ్తుంది. అక్కడ రౌడీ పావని ఉంటారు. వారిని చూసి జలజ ఆశ్చర్యపోతుంది. పావని దొరికిందని నా భర్త శంకర్ చెప్పాడు. ఇక్కడికొచ్చి చూస్తే పావని ఇక్కడే ఉందే. ఆయన ఎందుకని అబద్ధం చెప్పాడు అని జలజ అనుకుంటూ ఉండగానే అక్కడికి ఎస్ఐ శంకర్ ఇద్దరూ వస్తారు. జలజని చూసి శంకర్ కోపంతో రెచ్చిపోతాడు. జలజని కొడతాడు. ఎస్ఐ జలజని రౌడీని ఇద్దరిని అరెస్టు చేస్తాడు. చూడు శంకర్, ఇకనైనా నీ భార్య గురించి నిజం తెలుసుకో. నీ బిడ్డ పావనికి రక్షణ లేదు. తనకు తల్లి ప్రేమ దొరకటం లేదు. నీ భార్యని నీ కూతురిని దూరంగా ఉంచు. అప్పుడే నీ బిడ్డకి మంచిది, నీకు మంచిది. నీ ముఖం చూసి నీ భార్యని వదిలేస్తున్నాను, ఈ రౌడీకి శిక్ష పడేలా చేస్తాను అంటూ ఎస్ఐ రౌడీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శంకర్ తన భార్య జలజని, కూతురు పావనిని తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. ఇంకోసారి నా కూతురు పావని ఇబ్బంది పట్టాకి వీల్లేదు. తనని ఈ ఇంట్లో ఉండనివ్వకుండా చూస్తాను. అది కాదండి. జలజ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ శంకర్ జలజ మీద చెయ్యి చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత పావనిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. గదిలో కంగారు పడుతూ ఉంటాడు. పావని తన తండ్రిని చూసి బాధపడుతూ ఉంటుంది. నాన్న, ఇప్పుడేమైంది? నేను బాగానే ఉన్నాను కదా, నువ్వెందుకు ఎలా బాధపడుతున్నావు? నాకేం కాలేదు కదా నాన్న. నీకేం తెలీదుండమ్మా. నీకు తల్లి లేని లోటు పోయిద్దని, అమ్మలాగా నిన్ను చూసుకుంటుందని అనుకున్నాను. కానీ ఆ జలజ ఇంత పని చేసిద్ది అనుకోలేదమ్మా. కొంచెం అయ్యుంటే ఆ రౌడీ చేతిలో నువ్వు బలయ్యేదానివి తల్లి. ఆ విషయం గురించి ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉందమ్మా. మీరు బాధపడకండి నాన్న. నేను మీకు చాలాసార్లు ఈ విషయం చెప్పాలనుకున్నాను. కానీ జలజమ్మే మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతుందేమోనని భయంతో ఊరుకున్నాను. ఇక ఊరుకునేది లేదమ్మా. ఈ రోజు దాన్ని కడిగి బారేయాల్సిందే. అసలు దాని సమస్య ఏంటి, అది ఎందుకిట్ట చేస్తుందో తెలుసుకు తీరాల్సిందే. పద వెళ్దాం. శంకర్ పావనిని తీసుకుని ఇంటి వరండాలోకి చేరుకుంటాడు. జలజ సరితల్ని పిలుస్తాడు. శంకర్ అరుపుతో జలజ సరితలు అక్కడికొస్తారు. ఏవండి, అలా అరిచారేంటి? ఏమైంది మీకు? బాగానే ఉన్నారు కదా?
బాగాలేనే, నువ్వు చేసే పనులకి చచ్చి బతుకుతున్నాను. ఎందుకే ఇట్ట చేస్తున్నావు? ఏమైంది నీకు? అసలు ఏమైంది? నాకేమైందండి, నేను బాగానే ఉన్నా కదా. నువ్వు బాగానే ఉన్నావని ఉంటావని నాకు తెలుసు, కానీ మమ్మల్నే ఎందుకిట్ట బాధ పెడుతున్నావు? పావని నిన్నేం చేసింది? దాన్ని ఎందుకు హింసిస్తున్నావు? ఈరోజు తేలిపోవాలి. నీ మనసులో ఏం పెట్టుకునున్నావో చెప్పేసేయ్, లేకపోతే ఈరోజు నీ ప్రాణాలు తీయటాకన్నా నేను వెనకాన్ను. అలా ఆవేశంగా మాట్లాడకండి. నేనేం తప్పు చేశానని ఎలా చేస్తున్నారు? జలజ మాటలకి శంకర్కి కోపం ఇంకా ఎక్కువవుతుంది. జలజని చాచిపెట్టి ఒక్కటిస్తాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళకి మంచేదో చెడేదో తెలుసు. నువ్వు తప్పించుకోవాలని చూస్తే నీ ఆటలు సాగవు. నిజం చెప్పు, నీ మనసులో ఏం కుట్ర దాచిపెట్టుకున్నావో చెప్పు. పావనికి ఇకపై నీ నుంచి ముప్పు ఉండదని చెప్పు. నీకు ఏం చేస్తే పావనిని విడిచిపెడతావో చెప్పు. చెప్పవే, చెప్పు. ఎంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి. ఇన్ని రోజులు సహించాను, ఇక ఉండలేను. మీరు ఈ పావనిని పెంచడానికి నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ నన్ను ఏ రోజైనా భార్యగా చూశారా? ఇంటి పని మనిషిలాగే పావని కాయలాగే చూశారు. అప్పుడే నా కడుపు కాలింది. నా బిడ్డ పుట్టిన తర్వాత కూడా మీరు నా బిడ్డని సరిగా చూసుకోలేదు. ఎప్పుడు చూసినా మీకు పావని ధ్యాసే. పావని తిందా లేదా, పావని ఎలాగుంది, ఇలాంటివి అడుగుతారు కానీ ఏ రోజైనా మేము ఎలాగున్నాం, సరిత ఎలా ఉందని అడిగారా? అందుకేనండి నాలోని మరో మనిషి మేల్కొంది. పావని అడ్డు తొలగించుకుంటే మేము సంతోషంగా ఉంటామని నాకు అనిపించింది. ఆస్తి కూడా మీరు దాని పేరు మీద రాశారు కదా. నా బిడ్డకి చిల్లి గవ్వ కూడా రాయలేదు. మేమేమన్నా ఇంటి బానిసలమా? మీరు చేసిన న్యాయమేనా చెప్పండి? మీ వల్లే నేను ఇలా అయ్యాను. దయచేసి మాకు న్యాయం చేయండి. నీలో ఎంత కుట్ర పెట్టుకునున్నావని తెలీదే. చాలా తప్పు చేశాను. నిన్ను నమ్మి చాలా తప్పు చేశానే. ఇంటి మొత్తాన్ని నడిపించేది నువ్వే కదే. మళ్ళీ నేను నీకేం న్యాయం చేయాలి? నా బిడ్డకి న్యాయం జరగాలి. నా బిడ్డకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వండి. అప్పుడే మేము సంతోషంగా ఉంటాం. శంకర్ జలజలు అలా మాట్లాడుకుంటూ ఉండగా పావని మధ్యలో కల్పించుకుని మాట్లాడుతుంది. నాన్న, అమ్మ చెప్పింది నిజమే. మీ వల్లే అందరం శత్రువులా మారిపోయాం. చిన్నప్పటి నుంచి మీరందరినీ ఒకేలా చూసుంటే ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు నాన్న. చాలా తప్పు చేశారు నాన్న మీరు. నేను అందరి గురించి ఆలోచిస్తాను. ఏది చెయ్యాలన్నా అందరి కోసం చేస్తాను. కానీ ఇట్ట అవుతుందని నేను ఊహించలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు నాకు ఒక మాట ఇవ్వండి నాన్న. నేను చెప్పినట్లు చేస్తానని చెప్పండి. అప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. లేకపోతే ఏ విషయమైనా చెప్పను నేను. అంత మాట అనకమ్మా. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఖచ్చితంగా నేను నీ మాటను నెరవేరుస్తాను. మనం పొలం దగ్గరున్న ఒక ఇల్లు ఉంది కదా, అందులో నేనుంటాను. నాకు ఆ ఇల్లు ఒకటి చాలు. మిగిలిన ఆస్తినంతా చెల్లి సరిత పేరు మీద రాయండి. ఈ ఇంట్లో నేను ఇవాళ నుంచి ఉండను నాన్న. దయచేసి నా మాట వినండి నాన్న. నేను చెప్పినట్లు చేయండి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళాక ఈ జలజ నిన్నేమన్నా చేస్తుందేమోనని భయంగా ఉంది తల్లి. ఇక నేనేం చేస్తాను? అది ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు అది జాలు. దాన్ని నేనేం చేయను. నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం. ఓసై, నీకిట్ట మాట్లాడాలని ఎట్టా అనిపిస్తుందే? అది నీ కూతురు కాపోయినా ఈ ఇంటి బిడ్డే గదే. దాన్నట్ట దూరంగా ఉంచాలంటే నీకు బాధ వేయటం లేదా? నీలో ఇప్పటికైనా మార్పు వస్తుంది అనుకుంటే నువ్వు ఇంకా ఇట్టాగే ఉన్నావేంటే? చాలా బాధగా ఉంది జలజ. శంకర్ ఇలా మాట్లాడుతూ ఉండగా సరితకు కోపం ఎక్కువైపోతుంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న సరిత ఒక్కసారిగా తన తండ్రికి ఎదురు తిరిగి మాట్లాడుతుంది. నాన్న, అన్నీ అమ్మే చేస్తుందా? అమ్మ చేసింది తప్పని మీరెలా చెప్తున్నారు? ఎప్పుడూ అమ్మను తప్పు చేసిందని తిట్టడం కాదు, మీరేం తప్పు చేశారో తెలుసుకోండి ముందు. నువ్వేమో నీ కూతురు బాగుండాలనుకుంటున్నావు, కానీ మా అమ్మ నేను బాగుండాలనుకుంది. నీ స్వార్థం నువ్వు చూసుకుంటే అమ్మ స్వార్థం అమ్మ చూసుకుంది. ఇందులో ఎవరి తప్పో ఇప్పుడు చెప్పండి. మీ వల్ల నేను మా అమ్మ నరకం అనుభవించింది చాలు. మమ్మల్ని దొంగల్లాగా చూశారు, మమ్మల్ని ఇంటి పని మనుషుల్లాగా చూశారు. కానీ నువ్వు నీ కూతురు మాత్రం ఇంటి యజమానుల్లాగా సంబరపడిపోయారు కదా. ఇక చాలా ఆపు సరిత. నాన్నని ఎదిరించి మాట్లాడతావా? కాస్త నోరు మూస్తావా? తిట్టండి అమ్మా, తిట్టండి. అందరూ మా మీద పడి తిట్టండి. అదే కదా మీకు కావాల్సింది. జలజ సరిత మాటలకి కోపం వస్తున్నా పావని మౌనంగా ఉంటుంది. ఇక మాట్లాడి లాభం లేదని తెలిసి తన బట్టల్ని సర్దుకుంటుంది. నేను ఇల్లొస్తాను నాన్న. ఇంకా మీకు నన్ను చూడాలనిపిస్తే కబురు చేయండి, నేనే వస్తాను ఇక్కడికి. మీరు మాత్రం నేనున్న ఇంటి దగ్గరికి అస్సలు రాకండి. సరితను అమ్మని బాగా చూసుకోండి నాన్న అంటూ పావని పొలం వద్ద ఉన్న తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరుతుంది. జలజ సరితలు చాలా సంతోషిస్తారు. ఇక ఆస్తిని తమ పేరు మీద రాసుకునేందుకు పన్నాగాలు రచిస్తూ ఉంటారు.
చూడండి, మీరు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఎప్పుడు మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తారని మాకు తెలుసు. కానీ ఈరోజే మీరు సరిత పేరు మీద ఉన్న ఆస్తి నాకు రాసివ్వండి. మీ గారాల కూతురు పావని చెప్పిందిగా, ఆ మాట నిలబెట్టుకోండి. ఛీ, ఉండవే, ఇప్పుడే ఆస్తి మొత్తం రాసేస్తాను. ఈ ఆస్తి కోసమే కదా నీలో ఇంత దుర్మార్గం ఎక్కువైపోయింది. శంకర్ అలా మాట్లాడుతూ ఉండగానే తనకి గుండెపోటు వస్తుంది. బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న పావని తన తండ్రికి గుండెపోటు రావడంతో తల్లడిల్లిపోతుంది. శంకర్ని తీసుకుని ఆస్పత్రికి చేరుకుంటుంది. పావని వెంట సరిత, జలజలు కూడా వెళ్తారు. తన తండ్రికి ఏం జరుగుతుందోనని పావని బాధపడుతూ ఉండగా ఆస్తి రాసివ్వకుండానే పోయేలా ఉన్నాడని జలజ, సరిత ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. శంకర్ ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల ఆస్పత్రిలో ఉంటాడు. పావని తన తండ్రి అలా అయిపోవటంతో చాలా దిగులు పడుతుంది. జలజ, సరిత ఇద్దరూ ఇదే మంచి సమయం అనుకుని పావనిని హింసించటం మొదలు పెడతారు. చాలాసార్లు తమని అవమానాల పాలు చేసిన పావనిని కావాలని ఏదో ఒక సాకుతో తిడుతూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. శంకర్ లేకపోవటం వల్ల వారి పనులకి ఏ ఆటంకం లేకుండా పోతుంది. ఒసేయ్ పావని, ఎక్కడ చచ్చావే? చెప్పండమ్మా. పెరట్లో పూలు కోయొద్దన్నానా? ఆయన ఎందుకు కోసావే? నా అనుమతి లేకుండా వాటిని ఎందుకు కోస్తావు నువ్వు? నా మాటకు విలువ లేదా? అది కాదమ్మా, మా ఫ్రెండు కావాలంటేను. ఇప్పుడు ఫ్రెండ్ కావాలందని పెరట్లో పూలు కోసావు. రేపొద్దున నీ మొగుడు చెప్పాడని మమ్మల్ని ఇంట్లోంచి గంటేస్తావా ఏంటి? అయ్యో అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. అమ్మా, నేను పెట్టుకోవడానికి పూలు లేకుండా చేసిందమ్మా ఇది. దీన్ని ఊరికే వదలకూడదు, ఏదో ఒకటి చెయ్యమ్మా. దీన్ని 4 దెబ్బలు వేస్తే కుదురుకుంటుంది. ఇంత చిన్న కారణానికి కూడా పావనిపై జలజ విశ్వరూపం చూపిస్తుంది, చావగొడుతుంది. జలజ దెబ్బలకి పావని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన సరిత తెగ నవ్వుకుంటుంది. ఇక ఆ ఇంట్లో పావని అరుపులే వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శంకర్ వస్తాడు. శంకర్ రాగానే జలజ, సరిత ఇద్దరూ తమ గదుల్లోకి వెళ్ళిపోతారు. నాన్నని చూసి పావని కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధను చెప్పుకుంటుంది. చూసావా నాన్న, నువ్వు లేకపోతే నన్ను ఎలా కొడుతున్నారో. నేనేం పాపం చేశాను నాన్న? అమ్మ, చెల్లె ఎప్పుడు నన్ను హింసిస్తూనే ఉంటారు. వారితో నేను కలిసిపోవాలని, వారి ప్రేమ నేను కూడా పొందాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఏం చెయ్యను నాన్న. అమ్మా పావని, మీ అమ్మ చచ్చిపోయాక నిన్ను జలజ బాగా చూసుకుంటుందని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. కానీ అది నిన్ను ఇట్ట చూసిద్దని నేను ఊహించలేదు తల్లి. శంకర్ మాటలకి పావని ఏడవటం ఇంకాస్త ఎక్కువవుతుంది. తనను ఓదార్చేవారే లేరని బాధపడుతుంది. ఆ రోజు సాయంత్రం పావనిని పక్కింటి నరేంద్ర కలుస్తాడు. నరేంద్ర ఒక పోలీస్ అధికారి. అతనికి పావని అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి పావనిని చూస్తూ ప్రేమను పెంచుకుంటాడు నరేంద్ర. నరేంద్ర పోలీస్ కావటంతో ఆయనకు జలజ, సరితలు ఇద్దరూ భయపడుతూ ఉంటారు. పావని ఆయన్ని చూడగానే కాస్త సంతోషపడుతుంది. ఇక ఆ రోజు సాయంత్రం నరేంద్ర తన మనసులోని మాటని పావనీకి చెప్దామని పెరట్లోకి పిలుస్తాడు. పావని పెరట్లో నరేంద్రను చూసి మౌనంగా ఉంటుంది. బాగా ఏడవటం వల్ల పావని ముఖం కాస్త పాలిపోయి ఉంటుంది. ఏంటి పావని, అదోలా ఉన్నావు? నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఏదైనా సమస్య? నాతో చెప్పు, నేను చూసుకుంటాను. ఒంట్లో అంతా బావుందా నీకు? బాగుంది నరేంద్ర, మరేం లేదు. ఏదో ఇలా మొక్కల్ని చూస్తూ ఉన్నానంతే. మీరెక్కడికి వెళ్తున్నారు? నన్ను మీరు ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? నేను డ్యూటీకి వెళ్తున్నాను పావని. సిటీలో డ్యూటీ ఉంది కాబట్టి నేనిప్పుడు వెళ్తే మళ్ళీ నెల తర్వాతే వస్తాను. ఈలోపు నిన్నొక్కసారి చూసెళ్దామని వచ్చాను. పావని, నరేంద్ర అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి జలజ, సరిత ఇద్దరూ వస్తారు. పావని నరేంద్రకి ఎక్కడ నిజం చెప్పేస్తుందేమోనని జలజ టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే తాను కల్పించుకుని మాట్లాడుతుంది. ఇంట్లో పిల్లలు టీవీ సౌండ్ బాగా పెంచుకొని చూస్తున్నారబ్బాయి. ఆ అరుపులే నీకు వినబడి ఉంటాయి. అదేనా మీరు పావనిని అడుగుతున్నారు? నిన్నడిగానా? నేను పావనితో కదా మాట్లాడుతుంది. నువ్వు సమాధానం చెప్తున్నావేంటి? అక్క కూడా అదేగా చెప్పేది, అందుకే ముందుగా మేమే చెప్పేశాం. పావని, వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నిన్ను వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారా? మీ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తున్నాయని నేను అడగనేలేదే. వాళ్ళెందుకు అలా మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళు నీకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ధైర్యంగా నాతో చెప్పు పావని. అదేం లేదు నరేంద్ర. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాతో చెప్పు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికి బాధ పెట్టుకోకుండా సంతోషంగా నవ్వుతూ ఉండాలి.
నీకు ఏ కష్టం వచ్చినా ఈ నరేంద్ర ఉన్నాడని మర్చిపోకు. అలాగే నరేంద్ర, నువ్విక బయలుదేరు. బయలుదేరే ముందు నా మనసులో మాట నీతో చెప్పాలనుకుంటున్నాను పావని. చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను. చిన్నతనంలో నువ్వు స్నేహితురాలివి. నీలాంటి ఓదార్పు, వినయం ఎవరిలోనూ చూడలేదు. అందుకే నేను నిన్ను ప్రేమించాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం పావని. నీ మనసులోని మాట బాగా ఆలోచించి చెప్పు. నేను రావడానికి 1 నెల రోజులు పడుతుంది. రాగానే నీ మనసులోని మాట చెప్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను. నేను వెళ్ళొస్తాను పావని, నువ్వు జాగ్రత్త. నరేంద్ర వెళ్ళిపోయిన తర్వాత జలజ, సరితలు చాలా కంగారు పడిపోతారు. ఆ పోలీసు నరేంద్ర పావనిని పెళ్లి చేసుకుంటే ఇక తమ పని అంతేనని, పావని కావాలనే జైల్లో పెట్టిస్తుందని భయపడిపోతూ ఉంటారు. ఏదో ఒకటి చేసి పావనికి జీవితం మీద విరక్తి వచ్చి అక్కడి నుంచి పారిపోయేలా చేద్దామని అనుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? వాడు పోలీస్ అని మా గురించి అంతా చెప్పేయాలనుకున్నావు కదా. మనం రాకుండా ఉంటే చెప్పేసే ఉంటుందమ్మో. ఏ ఇంట్లో జరిగే విషయాలు నరేంద్రకి చెప్పినా, మేము నిన్ననే మాట్లాడి తెలిసినా ఆ మరుక్షణం నువ్వు ఇంట్లో ఉండవు. జాగ్రత్త, భయంతో మసలుకో. నేనెవ్వరికి ఏం చెప్పలేదమ్మా, నన్ను నమ్ము. మీరెప్పుడు నన్ను అలా చూడకండమ్మా. సర్లే వెళ్ళి ఆ బాత్రూమ్ క్లీన్ చేయి. నాకు 1 వారంలో డిగ్రీ పరీక్షలున్నాయమ్మా. నేను చదువుకోవాలనుకుంటున్నాను. బాగా చదివితే మంచి మార్కులు కూడా వస్తాయి కదా. పరీక్షల్లో ఏమి లేవు. వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయి. ఆ తర్వాత నీ పనులు చేసుకో. వెళ్ళు. ఇక పావని జలజ మాటలకి బాధగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. బాత్రూమ్ క్లీన్ చేశాక చదువుకుంటుంది. తాను బాగా చదువుకుంటే నరేంద్రలాగా మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వొచ్చని, ఆ తర్వాత తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని పావని అనుకుంటుంది. తన మనసులో పోలీస్ అవ్వాలనే ఆశ బలంగా నిలిచిపోతుంది. పావనికి చాలాసార్లు నరేంద్ర గుర్తుకొస్తాడు. అతను చెప్పిన మాటలు తన మనసులో తిరుగుతూ ఉంటాయి. నరేంద్ర చిన్నతనం నుంచి నాకు బాగా తెలుసు. వాడంటే నాకు కూడా చాలా ఇష్టమే. కానీ ఇంట్లో నాకున్న సమస్యల్లో నరేంద్రని ఎక్కువగా పట్టించుకోలేదంతే. కానీ వాడు మాత్రం నన్ను మర్చిపోనే లేదు. ఇష్టపడ్డాడు. ధైర్యంగా నా దగ్గరకొచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. మొదటి నుంచి నాకు పోలీస్ అవ్వాలని ఉండేది. ఇప్పుడు పోలీస్ మొగుడే వస్తే ఇంకే ఉంటుంది, చాలా సంతోషంగా ఉండొచ్చు. ఈ ఇంట్లో నాకు ప్రేమ దొరకదు. నరేంద్ర రాగానే నా మనసులోని మాటని చెప్తాను అని పావని అనుకుంటూ పరవశంతో మునిగిపోతుంది. నరేంద్ర ఊహల్లో విహరిస్తూ ఉంటుంది. ఇక పావని ముఖంలో నవ్వు, సంతోషం చాలా రోజుల తర్వాత కనిపిస్తాయి. పావనీనే గమనిస్తూ ఉన్న జలజ, సరిత ఇద్దరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. అమ్మా, చూసావా దాని ఆనందం? చూస్తున్నానే. దాని ఆనందం ఎప్పటికీ ఉండదులే. వాడు పోలీస్ కదా, అది ఇప్పుడు అందంగా ఉంది. దాని అందాన్ని లేకుండా చేస్తే వాడు ఆ పావుని ఎలా పెళ్లి చేసుకుంటాడు నేను చూస్తాను. ఏదో ఒకటి త్వరగా చెయ్యమ్మా. చేస్తా చూస్తా ఉండు అంటూ జలజ, సరిత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పావని తనకు కాబోయే భర్త, తాను ప్రేమించిన నరేంద్రను తలుచుకుంటూ ఆనందిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.